హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటి అంటే స్నోఫ్లాక్ ఐస్ మేకింగ్ మెషిన్. చూడండి, పైన మనం ఆ ఫ్లేవర్ లిక్విడ్ పెట్టేసామంటే చాలు, అవి ఈ విధంగా స్నో టైప్లో వచ్చేస్తుందన్నమాట. ఇది కొరియన్ రెసిపీ, ఓకేనా. ఇది కొరియన్ రెసిపీ. ఈ మెషిన్స్ కూడా కొరియన్, అంటే ఇక్కడ కూడా తయారు చేస్తున్నారు, కొంత అంటే కొన్ని వచ్చి ఇంపోర్ట్ చేసుకొని కూడా ఇస్తున్నారనమాట. సో ఇది ఈ రెసిపీస్ అయితే కొరియన్ రెసిపీ. ఇది మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చాలా ఫాస్ట్గా సెల్ అవుతుందన్నమాట. అంటే ఇటువంటి మిషన్స్ చాలా ఫాస్ట్గా భారతదేశంలో కూడా సేల్ అవుతుంది. ఇటువంటి రెసిపీస్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో కూడా, ఎందుకంటే పోటీ తక్కువ, మనకి లోకల్గా దొరకదు. ఇప్పుడు ఈ మెషిన్ కొనాలన్నా కూడా మీకు ఈ సప్లయర్స్ చూసుకుంటే అటువైపు ఇప్పుడు మీకు ఢిల్లీ, ముంబై, గుజరాత్ ఇటువైపు ఉన్నారన్నమాట. సో మీరు అక్కడ నుంచి ఇప్పుడు అందరూ ఇప్పుడు మీరు ఒక బిజినెస్ పెడితే పోటీకి దిగాలంటే లోకల్గా దొరుకుతుందంటే ఆ మిషన్ తీసుకొని వచ్చి, ఇప్పుడు ఐస్ క్రీమ్ మిషన్ అనుకోండి, మీ బిజినెస్ బాగుందంటే మీ ఎదురే ఇంకొక మిషన్ తీసుకొని వచ్చి పెడతాడు. ఇటువంటి మిషన్స్ అంటే చాలా లాంగ్ వెళ్ళాలి కనుక పోటీ పడే వాళ్ళు కాస్త తక్కువ ఉంటారు. అంటే అసలు ఎవరు పెట్టరని కాదు, తక్కువ ఉంటారు. మీ ప్రాంతంలో అయితే ఇటువంటి రెసిపీ ఉండదు. సో నార్మల్ ఐస్ క్రీమ్ ఇటువంటిదే ఉంటుంది కనుక ఇవి చక్కగా మీరు అక్కడికి వెళ్ళి ఆ ఈ మిషన్ తీసుకొని చక్కగా మీకు ఆ ఫ్లేవర్ లిక్విడ్ కూడా ఎక్కడ దొరుకుతుంది, ఎంత రేట్ అనేది కూడా ఈ మిషన్ సప్లై ఇచ్చే వాళ్ళే చెప్తారు. ఈ మిషన్ కాస్ట్ చూసుకుంటే 70,000 నుంచి ₹1,00,000 లోపు ఉందన్నమాట. అంటే మోడల్ని బట్టి రేట్ అనేది ఉంది. ఇంకా GST కలిపిన తర్వాత ఎలా ఉంటుందనేది వాళ్ళ దగ్గర కనుక్కుంటే సరిపోతుంది. మంచి సిటీ ప్రాంతంలో చుట్టుపక్కల మొత్తం కాలేజెస్ ఎక్కువ, అంటే మీకు స్నాక్స్ అన్నీ ఎక్కడ అమ్ముతారు, ఇటువంటి ఒక సెంటర్స్ ఉంటాయి కదా, అటువంటి చోట పెడితే ఎక్సలెంట్గా మీరు ఒక 2 నెలల్లోనే మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. తర్వాత వచ్చేది మొత్తం ఆదాయమే. అదే హైదరాబాద్ లాంటి సిటీలో పెట్టారే అనుకోండి, ఒకే నెల కాదు, ఒక 20 రోజుల్లోనే పెట్టుబడి తీసేయచ్చు. ఏది ₹1,20,000 ఆ పెట్టుబడి మీరు ఒక నెలలో ఒక 20 రోజుల్లోనే తీసేయచ్చు. తర్వాత వచ్చేది మొత్తం ఆదాయమే. ఖచ్చితంగా నెలకి 2-3 లక్షలు ఎర్న్ చేయొచ్చు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో. రెసిపీ రేట్ మీ ఇష్టం, ₹50 నుంచి ₹100 పెట్టచ్చు, అంతకు మించి కూడా పెట్టచ్చు. అక్కడ ఉండే అంటే రకరకాల రెసిపీ పెట్టి ఒక్కొక్క రేట్. ఇప్పుడు ఎలా మనం నార్మల్గా ఐస్ క్రీమ్ తీసుకోవాలంటే ₹10లోనూ ఉంది, ₹100లోనూ ఉంది. దాంట్లో ఫ్లేవర్ మారుద్ది, టేస్ట్ మారుద్ది, బ్రాండ్, కంపెనీ ఇవన్నీ మారుతూ ఉంటుంది. అలాగా దీంట్లో కూడా మనం రకరకాల రెసిపీ రకరకాలుగా చెప్పడమే రేట్ అనేది. సో ఎవరికి దగ్గర ఎంత డబ్బులు ఉందో దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. కనుక మంచి బిజినెస్ ఐడియా, లోకల్గా పోటీ తక్కువ ఉన్న బిజినెస్ ఐడియా. అదే కొన్ని ప్రాంతాల్లో అయితే పోటీ లేదనే చెప్పేయచ్చు. సో అర్బన్ ప్రాంతాల్లో పెట్టుకోండి. విలేజ్ అంటే పెద్ద విలేజ్లో పెట్టచ్చు, కాకపోతే నిదానంగా వస్తుంది. డైలీ అమౌంట్ అయితే వస్తుంది, ఖచ్చితంగా లాభం ఉంటుంది. డైలీ 1,000-2,000 ఉంటుంది విలేజెస్లో అయితే. అదే సిటీలో అయితే 10,000-15,000 పెర్ డే ఉంటుంది. ఎందుకంటే అది పెద్ద సిటీ, ఎక్కువ జనాభా వస్తారు, రేట్ పెట్టగలరు. ఇప్పుడు ₹100 అనుకోండి, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ₹100 అని పెట్టి అమ్మితే ఒకరికి 100 మంది కొన్నా 10,000 కౌంటర్ వచ్చేసినట్టు. పెట్టుబడి ఎంత 2,000 కూడా అవ్వదు అనమాట, 1,500 అంతే అవుతుంది. మొత్తం ఆదాయమే కదా, 8,500 పెర్ డే ప్రాఫిటే. కనుక మీరు ఎంచుకునే లొకేషన్ని బట్టి మీకు ఆదాయం అనేది ఉంటుంది. సో మన ఛానల్లో ఇటువంటి బిజినెస్ ఐడియాలు చాలా ఉంటాయి. చక్కగా మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటివి లాస్ ఎక్కువ రాదు, ఓకేనా. ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశాలే ఉంటాయి. కనుక ఇటువంటిది మీరు ట్రై చేయొచ్చు అన్నమాట. సో